హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. ఇక్కడ స్వీట్ అండ్ క్రిస్పీ స్వీట్ దోశ చూపిస్తాను ఇన్స్టెంట్. ఇది ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అండ్ మనకి టేస్ట్కి సరిపడా స్వీట్కి షుగరు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. కొంచెం లైట్గా ఒక పించ్ సాల్ట్ తీసుకొని తగినంత వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ మొత్తం పోయేయకూడదు, ఎందుకంటే మొత్తం వాటర్ ఎక్కువైపోతుంది కదా. సో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇవి ఉండకూడదు, ఉండలనేవి రాకుండా బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ ఇలా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేయాలి. చూడండి, మొత్తం ఆ ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేస్తున్నాను. అలా చేసిన తర్వాత ఒకసారి ఇట్లా కన్సిస్టెంట్ చూసుకుంటే బాగుందా లేదా, అంటే దోశ ప్యాటర్న్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే స్వీట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇంకొక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా కొన్ని అలాగే వాటర్ కూడా పోసి మిక్స్ చేశాను. ఇక ఓకే, దోశ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకొకసారి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత నార్మల్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు. దోశ అలా ఆయిల్ అవి ఏం అప్లై చేయకుండా జస్ట్ దోశ వేసి దానిపైన మనకి గీ కానీ లేదా ఆయిల్ కానీ మనకి ఏది తినాలనిపిస్తే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గీ వేస్తున్నా, మా ఇంట్లో గీ ఉంది. సో గీ ఎక్కువ వేస్తేనేమో దోశ అనేది స్మూత్‌గా దూదిలా వస్తుంది. లేదు కొంచెం చాలు లైట్‌గా అనుకుంటేమో క్రిస్పీగా వస్తుంది. నేనైతే కొంచెం తక్కువ వేసాను. క్రిస్పీ అండ్ బావుంది. ఇంకా అదిగో చూడండి ఎలా వచ్చిందో. నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా తీసి 2 సైడ్స్ అయితే అట్లా రెడ్‌గా చేసుకోవాలి. దోశ ఎలా వేస్తారో అలా వేసేసేయాలి. నాకైతే ఈ గోధుమ పిండి స్వీట్ దోశ అంటే చాలా ఇష్టం. మీలో ఈ దోశ ఎవరైనా తిన్నారా? తింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.